6 నెలల పాటు శ్రీనివాస మంగాపురంలో విడిది చేసినటువంటి వెంకటేశ్వరుడు, ఎందుకంటే వివాహం అయిన తరువాత కొత్త జంట 6 నెలల పాటు కొండ ఎక్కకూడదు. ఇది పాటించి చూపించారు వెంకటేశ్వరుడు. అగస్త్య మహర్షి చెప్పారు 6 నెలల పాటు కొండ ఎక్కకూడదు అని. అందుచేత అగస్త్యాశ్రమంలో ఉండిపోయారు. కళ్యాణమూర్తి అయినటువంటి వెంకటేశ్వరుడు అమ్మవారితో కలిసి ఉన్నటువంటి ప్రాంతం కనుక దానికి కళ్యాణ శ్రీనివాసమని, శ్రీనివాస మంగాపురం అని పేర్లు వచ్చాయి. సరే, 6 నెలలు ఉన్న తర్వాత కొండ మీదకి వెళ్ళారు. ఆ వాల్మీకములో ఉండేటటువంటి భవంతిని చేరి అక్కడ ఉండగా ఒకనాడు తొండమాన్ చక్రవర్తిని పిలిపించారు. తొండమాన్ ఎవరో నిన్నటి రోజున మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. ఆకాశరాజు గారి యొక్క తమ్ముడు తొండమాన్. ఎందుకని ఆకాశరాజు గారికి తొండమాన్కి సగం సగం రాజ్యాలను ఇచ్చారు సుధర్మ మహారాజు గారు. ఆ తొండమాన్ చక్రవర్తిని తన దగ్గరికి పిలిపించుకుని, నాకిక్కడ నువ్వు ఆలయం నిర్మించవలసింది అని చెప్పారు వెంకటేశ్వర స్వామి వారు. అదిగో అప్పుడు నిర్మింపబడింది ఆనంద నిలయ విమానంతో కూడినటువంటి ఆ వెంకటాచల దేవాలయం. ఎలా ఉండాలో, ఆ దేవాలయంలో ఎన్ని గదులు ఉండాలో, ఏ మూల ఏది ఉండాలో, అగ్నిశాల ఎక్కడుండాలో, వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి వేదికలు ఎన్ని ఉండాలో, ఎన్ని ప్రాకారాలు ఉండాలో, ఎన్ని గోపురాలు ఉండాలో, విమానం ఎలా ఉండాలో అన్నీ శ్రీ వెంకటేశ్వరుడే చెప్పారు. ఆయన చెప్పిన దానికి అనుగుణంగా ఆలయ నిర్మాణం అంతా పూర్తి చేశారు. లక్ష్మీదేవి వస్తే తప్ప ఆలయంలో ప్రవేశించడానికి పరిపూర్ణత కలగదని ఆనాడు మళ్ళీ సూర్యనారాయణమూర్తిని గరుత్మంతుణ్ణి పంపించి లక్ష్మీదేవిని పిలిపించారు. లక్ష్మి అంత తొందరగా వస్తుందా అంటే వెంకటేశ్వరుడు స్పృహ తప్పి పడిపోయారని చెప్పవయ్యా, పరిగెత్తుకు వస్తుంది అమ్మవారన్నారు. అంటే ఎంత కోపంలో ఉన్న భార్య అయినా భర్తకి కష్టం వచ్చిందనేటప్పటికి ఎలా పరిగెత్తుకొస్తుందో చూపించారు కలియుగంలో. పాపం అమ్మవారు పరిగెత్తుకొచ్చింది. అమ్మవారితో కలిసి ఆ ఆనంద నిలయ విమానంలోకి చేరారు. ఇక్కడే మనం తెలుసుకోవలసినటువంటి ఒక గొప్ప రహస్యాన్ని చెప్తారు. తొండమాన్ చక్రవర్తిని ఆనంద నిలయ విమానం కట్టించే ముందు వెంకటేశ్వర స్వామి వారు ఒక మాట చెప్పారు. నీతోనే ఈ ఆలయ నిర్మాణం ఎందుకు చేయిస్తున్నానో తెలుసా? దీని వెనకాతల ఒక రహస్యం ఉంది. పూర్వం వైఖానసుడనేటటువంటి ఒక మహర్షి చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. ఏం కావాలని అడిగారు. నాకు శ్రీకృష్ణ భగవానుడి దర్శనం కావాలన్నారు. ఇవాళ కలియుగంలో శ్రీకృష్ణ భగవానుడే శ్రీనివాసుడిగా వాల్మీకమునందు ఉన్నారు. నువ్వు వెళ్ళి ఆ వాల్మీకము దగ్గర సేవించమన్నారు. ఆయన వెంకటాచలం కొండ ఎక్కి వస్తున్నప్పుడు ఆ వైఖానస మహర్షికి రంగదాసుడనేటటువంటి ఒక భక్తుడు కనపడ్డారు. ఇద్దరూ కలిసి వచ్చి వైఖానస మహర్షి రోజు వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేసేవారు. అప్పుడే ఈ రంగదాసుడు ప్రతిరోజు వెళ్ళి స్వామివారికి కావలసిన పుష్పాల్ని అక్కడ ఉండేటటువంటి పుష్కరిణిలో నీళ్లు పట్టుకొస్తూ ఉండేవాడు. పెద్ద నుయ్యి ఒకటి తవ్వాడు. ఆ నుయ్యి ఇప్పటికీ మీరు చూడొచ్చు. ఎక్కడుందో తెలుసా అండి ఆ నుయ్యి? మనం స్వామివారి ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకున్న తరువాత బయటికి వచ్చేస్తే ఎడం పక్క నుంచి అలా పైకి ఎడం పక్కకి వెడితే వకుళమాత దర్శనం అవుతుంది. వకుళమాత దర్శనం చేసి బయటికి వచ్చిన తరువాత తీర్థం ఇచ్చి తల మీద శఠారి పెడతారు. ఆ పాదుకలు తీసుకుని మెట్లు కిందకి దిగుతాం. దిగగానే మీరు ఎడం పక్కకి చూస్తే ఒక బావి ఉంటుంది. ఆ బావి రంగదాసుడు తవ్వినటువంటి బావి. ఈ బావి నువ్వు తవ్వింది. అందుకని నీకు ఆనాడు నువ్వు చేసినటువంటి మహోత్కృష్టమైన సేవకి గుర్తుగా నీ చేత ఇప్పుడు ఆనంద నిలయ విమానం కట్టిస్తున్నానన్నారు. ఆనాడు నేను నుయ్యి తవ్వి ఎందుకు చేశానని అడిగారు తొండమాన్. అడిగితే స్వామి చెప్పారు అప్పుడు రహస్యం. ఒకనాడు నువ్వు స్వామి పుష్కరిణి పక్క నుంచి నా సేవ కోసమని పువ్వులు తేవడానికి వెడుతుండగా గంధర్వుల జంట పుష్కరిణిలో స్నానం చేస్తుంటే వాళ్ళ యొక్క అందచందాల్ని చూసి ఆకర్షితుడవై ఆ పుష్కరిణి పక్కన నిలబడిపోయావు. చాలా ఆలస్యంగా తిరిగి వెనక్కి వచ్చావు. వైఖానస మహర్షికి నీ మీద కోపం వచ్చింది. ఇంతసేపు వెళ్ళిన వాడివి ఎందుకు రాలేదని అడిగారు. ఆనాడు నువ్వు గంధర్వుల యొక్క మిథునాన్ని చూస్తూ ఉండిపోయానని చెప్తూ ఉంటే వైఖానస మహర్షికి ఆగ్రహం వస్తుందేమోనని నేను పుట్టలోంచి పైకొచ్చాను. పైకొచ్చి ఈ రంగదాసుని క్షమించవలసింది, ఇతడి నుయ్యి తవ్వాడు, నాకు ఇంత సేవ చేశాడని వైఖానస మహర్షికి వెంకటేశ్వర స్వామి వారు ఆ రోజున వరం ఇచ్చారు. ఇంత కష్టపడి నాకు నువ్వింత సేవ చేశావు కాబట్టి ఇంకా భవిష్యత్తులో తిరుమల క్షేత్రంలో వైష్ణవులలో వైఖానసులు మాత్రమే నాకు అర్చన చేస్తారని చెప్పి వరం ఇచ్చారు. అందుకే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సేవ మాత్రం వైఖానసులు మాత్రమే చేస్తారు. వైఖానసులు అంటే వైష్ణవుల్లో పిల్లవాడు కడుపులో ఉండగానే వాళ్ళకి పాయసం తినిపిస్తారు.
పైకి శంఖచక్రాలు ఏం తప్పం చేయరు. ఆ శంఖచక్రాల్ని, ఆ చక్రాన్ని అందులో ముంచి ఆ పాయసం తినిపిస్తారు. ఆ పాయసం లోపలికి వెళ్ళడం చేత పిండము పరిశుద్ధమవుతుందని, అదిగో అలా పుట్టేటటువంటి సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళకి వైఖానసులు అంటారు. ఆ వైఖానసులే ఆ వికనస మహర్షి యొక్క అనుచానంగా వస్తున్న వాళ్ళే ఇప్పటికీ తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క సేవాధికములను నిర్వహిస్తూ ఉంటారు. ఆ తొండమాన్ చక్రవర్తి ఆనంద నిలయాన్ని నిర్మించిన తరువాత వెంకటేశ్వరుడు చాలా కాలం మాట్లాడారు. ఎంత అనుగ్రహాన్ని వర్షించారంటే, ఒకనాడు తొండమాన్ చక్రవర్తి దగ్గరికి కూర్ముడనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. మా తండ్రి గారు మరణించారు, వారి అస్థికల్ని తీసుకెళ్లి గంగలో నిమజ్జనం చేయడానికి వెడుతున్నాను. అలా అస్థికలు పట్టుకెళ్లి నిమజ్జనం చేసి నేను తిరిగి వచ్చేటప్పుడు నాతో కలిసి నడవడానికి నా భార్య గర్భిణి, పిల్లవాడు చిన్నవాడు, వీళ్ళు నడవలేరు. ఆ రోజుల్లో నడిచి వెళ్ళేవారు కాశీకి, నడవలేరు కనుక నేను వచ్చే వరకు నీ మందిరంలో వీళ్ళకి ఆవాసం ఏర్పాటు చేయమన్నారు. తొండమాన్ చక్రవర్తి అన్నారు, దానికే ఉంది, తప్పకుండా ఏర్పాటు చేస్తానని ఒక భవంతిలో వారికి విడిది ఏర్పాటు చేశారు. ఎవరైనా బ్రాహ్మణ పత్నిని, పిల్లవాడిని దుందుడుకుతనంగా వారి పట్ల ప్రవర్తిస్తారేమో, భర్త పక్కన లేడని ఎవ్వరూ లోపలికి వెళ్ళడానికి వీలు లేని రీతిలో కట్టడి చేసి వాళ్ళకి కావలసినన్ని సంభారములు లోపల ఏర్పాటు చేసి ద్వారములను మూయించారు. కానీ చిత్రం ఏమైందంటే 6 నెలల తర్వాత ఈ కూర్ముడు తిరిగి వచ్చాడు. నా భార్య బిడ్డ లేరని అడిగాడు. అడిగితే తొండమాన్ చక్రవర్తి అబద్ధం చెప్పారు. నీకు కూతురు పుట్టిందయ్యా, నీ భార్య నీ బిడ్డలిద్దరూ వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమల కొండ మీదకి వెళ్ళారు, 2 రోజుల్లో వచ్చేస్తారు, నువ్వు సత్రంలో ఉండి నేను పంపిన పదార్థాలు తింటూ సంతోషంగా ఉండన్నారు. పాపం నమ్మాడు ఆ కూర్ముడు. వెళ్ళి ఆయన సంతోషంగా ఉన్నాడు. భయపడి తొండమాన్ చక్రవర్తి సైనికుల్ని పిలిచి కూర్ముడి భార్య బిడ్డలు ఎలా ఉన్నారో చూసి రమ్మని, ఆ తల్లి ప్రసవం అయ్యి ఉంటుంది, అప్పుడు ఎవ్వరికి కేక వినపడలేదు, మనకి తెలియలేదు, పొరపాటు జరిగింది, తలుపులు తీసి చూడండి అన్నారు. తీరా తలుపులు తీసి చూసేటప్పటికి అస్థిపంజరాలు ఉన్నాయి. అప్పటికి వాళ్ళు మరణించారు. మరణించి ఆ తల్లి బిడ్డడి యొక్క మాంసం తినివేయబడి అస్థిపంజరాలు మాత్రమే మిగిలాయి. ఇది వచ్చి చెప్పారు. ఆ తరువాత బ్రాహ్మణుడు శపిస్తాడేమో, పతనమైపోతానని భయపడి తొండమాన్ చక్రవర్తికి రహస్య ద్వారం ఉండేది, అందులోంచి పరిగెత్తుకుంటూ వెళ్ళేవారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి. వెంకటేశ్వర స్వామికి ఒకసారి ఏకాంత సేవ అయిపోయిన తర్వాత శ్రీదేవి భూదేవిలతో కలిసి పడుకుని ఉండగా తొండమాన్ అలాగే రహస్య ద్వారంలోంచి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే సిగ్గుపడి భూదేవి పరిగెత్తుకుంటూ వెళ్ళి భూతీర్థం అనే నూతిలో దూకేసింది. శ్రీదేవి స్వామివారి వక్షస్థలంలో దూరిపోయింది. ఇప్పటికీ అందుకే పూలబావి అంటాం. దర్శనం చేసుకుని మనం బయటికి వస్తే ప్రసాదం పెడతారు మనకి, ఉచిత ప్రసాదం. అది తిని చేతులు కడుక్కోవడానికని కుడిపక్కకి తిరుగుతాం మనం. కుడిపక్కకి తిరగగానే ఎడం పక్కన అద్దాల మంటపానికి ఉత్తర భాగంలో ఒక బావి ఉంటుంది. ఆ బావి పూలబావి. అందులో రామానుజులు భూదేవిని ప్రతిష్ఠించి స్వామివారి నిర్మాల్యాన్ని ప్రతిరోజు అందులో వేసేవారు. అందుకని తొండమానికి అలవాటు ఉండేది, స్వామివారి దగ్గరికి రహస్య ద్వారంలోంచి పరిగెత్తేవాడు. పరిగెత్తుకుంటూ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాడు. ఇలా నా ఆధీనములో ఉంచబడినటువంటి బ్రాహ్మణుని భార్య బిడ్డ, ఆమె కడుపులో ఉన్న పిల్ల కూడా మరణించారయ్యా, స్వామి నన్ను రక్షించమన్నారు. ఆగ్రహం కలిగింది వెంకటేశ్వరుడికి. రాజ్యమును పరిపాలించేవాడి వయ్యుండి కూడా ధర్మభ్రష్టుడవై ఒక బ్రాహ్మణుని యొక్క భార్యని బిడ్డన్ని రక్షిస్తానని మాట ఇచ్చి వాళ్ళు ఆకలితో కేకలు వేసి మరణిస్తే ఈ రీతిలో వాళ్ళకి ఏర్పాట్లు చేశావా అని ఆగ్రహించి, అయినా నువ్వు నాకు పిల్లనిచ్చిన మామగారికి తోడపుట్టినవాడివ కనుక నీకు ఉపకారం చేస్తాను అని చెప్పి ఆ అస్థికల్ని పట్టుకుని ఆ పాండవ తీర్థం దగ్గరికి తీసుకురమ్మన్నారు. దాన్ని గోగర్భం అంటారు. అప్పుడు పల్లకీలో తీసుకెళ్లారు అస్థికలు. వెంకటేశ్వర స్వామి వారు కంఠం వరకు నీళ్లల్లో మునిగి ఆ నీటిని తీసి ఆ అస్థికల మీద చల్లారు. చల్లితే ఆ పిల్లలు తల్లి మళ్ళీ బ్రతికారు. అప్పటి నుంచి స్వామి ప్రతిజ్ఞ చేశారు, నాకు అసహ్యం వేసింది, మీరు చేసేటటువంటి పొరపాట్లు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి, అందుకని ఇక నుంచి నేను మాట్లాడను. ఎప్పుడైనా నాకు ఏదైనా పొరపాటు జరిగిందనిపించినా, ఏదైనా నేను అనుగ్రహించి చెప్పాలనుకున్నా అర్చకుల ద్వారా మాట్లాడతానన్నారు. అప్పటి నుంచే ఎప్పుడెప్పుడు పొరపాటు జరిగినా అర్చకుల ద్వారా మాట్లాడతారు. లేదా తిరుమల ఆలయానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి, తాళ్లతో కట్టేయబడినటువంటి గంటలు మోగుతాయి తిరుమలలో. రాత్రి తాళ్లు కట్టేస్తారు. పివిఆర్కే ప్రసాద్ గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉండగా సర్వసంభవంలో రాసుకున్నారు. వరుణయాగం చేశారు. వరుణయాగం చేస్తే బ్రహ్మాండమైన ఎండ,
పల్లకీ పట్టుకుని స్వామివారిని తీసుకురావడం కోసమని ఛత్రాలు కూడా పట్టుకోకుండా వెళ్ళారు. ఇంత ఎండ వర్షం పడుతుంది ఏమిట్లే అని. యాగం పూర్తయిపోయింది. ఆ ఉత్సవ విగ్రహాన్ని తీసుకెళ్లి పల్లకీలో పెట్టుకుని తీసుకొస్తున్నారు. వెనకాతల పత్రికా విలేకరులు పరిహాసం ఆడారు. పివిఆర్కే ప్రసాద్ గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, స్వామివారికి వరుణయాగం కోసమని ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాడు, వాన చొక్క పైనుంచి పడలేదు, ఈవో గారి కంటి వెంట నీళ్లు వచ్చాయి అన్నారు. ఈ మాటలు వింటున్నారు ప్రసాద్ గారు. స్వామి, నీ అనుగ్రహం ఇంతే అయితే నేను ఏం చేయగలను అనుకున్నారు. ఏం విన్నాడో స్వామి, ఆకాశంలో పెద్ద శబ్దం వినిపించింది. ఏమిటి ఆ శబ్దం అనుకున్నారు. నిమిషాల మీద నల్లటి మబ్బు పట్టేసింది. ఎంత వర్షం కురిసిందో తెలుసా అండి. మరునాడు స్వామివారికి అభిషేకం జరిగేటప్పుడు చీఫ్ ఇంజనీర్ పరిగెత్తుకుంటూ వచ్చి ప్రసాద్ గారికి చెప్పాడు, గోగర్భం డ్యామ్ నిండిపోయింది. స్వామి చాలా నమస్కారం చేశారు. ఆ ముందు రోజు రాత్రి గంటలు మోగితే పివిఆర్కే ప్రసాద్ గారికి ఫోన్ చేశారు, ఈవో గారికి, గంటలు మోగుతున్నాయి రాత్రి గుళ్ళోనని. పివిఆర్కే ప్రసాద్ గారు కొండ మీదకి వెళ్ళారు. సీళ్లు బదల కొట్టించి తలుపులు తీశారు. కట్టేసి ఉన్నాయి గంటలు. కట్టేసి ఉన్న గంటలు ఎలా మోగాయని గర్భాలయం అవి తీసి చూశారు. ఎక్కడా చడి చప్పుడు లేదు. కానీ ఆయన ఫలసిద్ధినిచ్చారు. అంత బ్రహ్మాండమైన వర్షం పడింది. పొంగిపోయి నా జీవితంలో నేను మరిచిపోలేని సంఘటన అని మహానుభావుడు సర్వసంభవాంలో రాసుకున్నారు. నాహంకర్త హరిహికర్త అని పెట్టుకున్నారు ఆ పుస్తకానికి పేరు. అందుకని శ్రీ వెంకటేశ్వరుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మాట్లాడుతూనే ఉన్నారు. నా మిత్రుడు నిన్న ఒక కోరిక కోరారు. ఏమయ్యా కోటేశ్వరరావు, పద్మావతీదేవి ఆయన భార్య అంటారు, బానే ఉంది, బీబీ నాంచారి శ్రీ వెంకటేశ్వరుడి భార్య అని చెప్తుంటారు. మహమ్మదీయ కుటుంబంలో పుట్టినటువంటి వనిత వెంకటేశ్వర స్వామి వారికి భార్య ఎలా అయింది? ఎక్కడుంది బీబీ నాంచారి? పద్మావతీదేవి గుళ్ళో ఉందా? తిరుమలలో వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఉందా? ఎక్కడుంది? ఏ ప్రమాణాన్ని ఆధారం చేసుకుని బీబీ నాంచారి ఆయన భార్య అని చెప్తున్నారు? 4 మాటలు నీకేమైనా తెలిస్తే చెప్తావా అన్నారు. ఈ విషయం చాలా మంది అడుగుతున్నారండి బేగ్ గారు, రేపు వేదిక మీదే చెప్తానులేండి అన్నారు. అందుకని ఇప్పుడు నేను ఒక విషయాన్ని అందుకని ప్రస్తావన చేయవలసి వచ్చింది. తిరునారాయణపురం అని కింద నారాయణపురంలో వెంకటేశ్వర స్వామి వారికి పెద్ద దేవాలయం ఉండేది. నేను మొట్టమొదటి రోజున విజ్ఞాపన చేశాను 4 దేవాలయాలు ఉండేవని. అందులో ఆ తిరునారాయణపురంలో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహానికి సంపత్కుమారుడు అని పేరైంది. ఆ సంపత్కుమార విగ్రహాన్ని ఢిల్లీని సుల్తానేట్ వంశం వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో ఢిల్లీ సుల్తాన్ గారు తిరుమల క్షేత్రానికి దండయాత్రకు వచ్చారు. ఓరుగల్లు దాటిపోయి ఇటువైపుగా దండయాత్రకు వచ్చినప్పుడు ఆయనకి ఎందుకు ముచ్చట కలిగిందో, స్వామి ప్రేరణ ఏం కలిగిందో, దేవాలయంలో ఉన్నటువంటి స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఢిల్లీ పట్టుకెళ్ళిపోతే అది అంతఃపురానికి వెళ్ళిపోయి అంతఃపురంలో పెట్టారు. ఢిల్లీ సుల్తాన్ గారి కూతురు ఆ విగ్రహాన్ని చూసింది. ఆ తల్లికి ఏం కనపడిందో అందులో, అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడో, స్వామిని రోజు మహమ్మదీయ కుటుంబంలో జన్మించిన జన్మ కారణం కాదండి. మా బేగ్ గారిని మా హరిప్రసాద్ గారు ఎప్పుడు బేగ్ శాస్త్రి గారు అంటుంటారు. ఆయనకి తెలుసున్నన్ని విషయాలు హిందువుల్లో పుట్టిన చాలా మందికి తెలియవు. అందుకని అంత భక్తి కలిగిన వారు ఏమో ఒక్కొక్కసారి ఉంటారు, ఎవరిని పడితే వారిని కేవలం జన్మచేత మతం చేత మనం నిర్ణయించలేము. తానీషా గారు పుట్టలా? తానీషా గారు రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని ఆవిష్కరించిన మహాపురుషుడు కాడు? అందుకని అదిగో ఆనాడు ఆ ఢిల్లీ సుల్తాన్ గారి కుమార్తె అయినటువంటి బీబీ, ఆవిడ మోహించింది స్వామిని చూసి. ఆయనని తన భర్తగా భావించి సేవలు చేసింది. భగవద్ రామానుజులకి తెలిసింది తిరునారాయణపురంలో ఉండవలసినటువంటి ఉత్సవమూర్తి ఢిల్లీ సుల్తాన్ దగ్గర ఉండిపోయారండి. ఢిల్లీ వెళ్ళి ఆయన సుల్తాన్ గారిని మెప్పించి ఆ ఉత్సవమూర్తిని తీసుకొచ్చేశారు. ఆ స్వామిని విడిచిపెట్టి ఉండలేకపోయింది ఆయన కుమార్తె. ఆవిడ కూడా వచ్చేసిన తర్వాత ఆలయంలో స్వామికి ప్రతిష్ఠ అయిపోతే స్వామి ఇంకా బయటికి రాడు. స్వామికి ప్రతిష్ఠ అయితే ఆవిడ ఏడ్చింది. నేను మహమ్మదీయ కుటుంబంలో పుట్టిన స్వామి పట్ల అపారమైన వ్యామోహం పెంచుకున్నాను, ఆయన్ని చూడకుండా ఉండలేను అని అడిగింది. రామానుజుల హృదయం కరిగిపోయి అమ్మ నీకే నిబంధన అడ్డురాదు, ఇవాళ ఇది చెప్పించాలనేనేమో స్వామి బేగ్గారితో దండయించాడు నాకు. అందుకని ఏ నిబంధనలు అడ్డురావు, భక్తి ప్రధానం, వెళ్ళి దర్శనం చేయమన్నారు. ఎవ్వరికీ దక్కని అదృష్టం ఆ రోజున ఏమైందో తెలుసా అండి? ఢిల్లీ సుల్తాన్ గారి కుమార్తె లోపలికి వెళ్ళి స్వామిని చూసి కన్నుల నీరు కారుస్తూ స్పృహ తప్పి పడిపోయి స్వామిలో ఐక్యమైపోతే అప్పుడు భగవద్ రామానుజులు నిర్ణయం చేశారు, ఈమె కారణ జన్మురాలు, సాక్షాత్ ఆండాళ్ వంటి తల్లి, ఏమో ఏ కారణం చేతనో మహమ్మదీయ కుటుంబంలో జన్మించింది.
అని అప్పుడు బీబీ నాంచారికి విగ్రహం చేయించారు. ఆ విగ్రహం ఇప్పటికీ ఎక్కడుందో తెలుసా అండి? ఆ విగ్రహాన్ని రామానుజాచార్యుల వారికి శ్రీరంగంలో ఉన్న శ్రీరంగనాథుడు అంటే చాలా ఇష్టం. శ్రీరంగనాథుడికి వెంకటేశ్వరుడికి తేడా ఉండదు. ఎందుకుండదో ఆలయ దర్శనంలో మీకు చెప్తాను. అందుకని శ్రీరంగనాథుడి పాదాల చెంత బీబీ నాంచారిని ప్రతిష్ఠ చేశారు. ఇది ఇప్పటికీ శ్రీరంగం పెడితే బీబీ నాంచారి విగ్రహం ఏదంటే చూపిస్తారు, పాదాల దగ్గర ఉంటుంది. అందుకని ఒక మహమ్మదీయ కుటుంబంలో జన్మించి వెంకటేశ్వరుడి యొక్క పత్నీత్వాన్ని పొందినటువంటి మహాదృష్టాన్ని పొందినటువంటి తల్లి బీబీ నాంచారి. సరే, అక్కడికి ఆ విషయాన్ని పరిసమాప్తం చేస్తూ, అదిగో ఆనాడు తొండమాన్ చక్రవర్తి కట్టినటువంటి ఆనంద నిలయ విమానంలో నువ్వే రంగదాసుడివి. ఆనాడు ఆ స్వామి పుష్కరిణి దగ్గర గంధర్వుల యొక్క స్నానాన్ని చూసి మైమరిచిపోయి తిరిగి వస్తే వైఖానసుడు కోపగిస్తే నీకు ఆయనకి వరం ఇచ్చాను, మీ వంశం వాళ్ళు నాకు పూజ చేస్తారు, ఈ రంగదాసుడు వచ్చే జన్మలో తొండమాన్నై పుడతాడు, పుట్టి ఇతడే నాకు గుడి కడతాడని వరం ఇచ్చాను. అదిగో ఆ వరప్రభావం చేత తొండమాన్ చక్రవర్తి వెంకటేశ్వర స్వామి వారికి ఆనంద నిలయ విమానాన్ని కట్టించింది వారే. ఆయనే గుడి కట్టారు. గుడి కట్టిన తరువాత అందులోకి ప్రవేశించారు. కానీ రాను రాను తొండమాన్ చక్రవర్తిలో కొంచెం అహంకారం బయలుదేరింది. నా అంతటి భక్తుడు లేడు, నేను వెంకటేశ్వరుడికి గుడి కట్టిన వాణ్ణి, స్వామి నాతో మాట్లాడతారని. అప్పుడు ప్రతిరోజు ఆయన స్వర్ణదళాలతోటి, స్వర్ణ తులసీ దళాలతో స్వామికి అర్చన చేసేవాడు. అర్చన చేస్తుంటే వెంకటేశ్వర స్వామి వారు ఆయన యొక్క అహంకారాన్ని తొలగించాలనుకున్నారు కనుక మహానుభావుడు ఆయన యొక్క పాదముల మీద మట్టి తులసీదళం కనిపించేటట్టు చేశారు. ఆశ్చర్యపోయాడు తొండమాని, మట్టి తులసీదళం ఎక్కడదని. దీని గురించి ఆశ్చర్యపోతుంటే అశరీరవాణిగా పలికింది, నీ రాజ్యంలోనే ఈ ఒక మూలకి కుగ్రామంలో భీముడనేటటువంటి ఒక కుమ్మరివాడు ఉన్నాడు. ఆయన కేవలం మట్టి తొక్కి కుండలు చేసుకుంటాడు. ఆయన ఎంత భక్తుడంటే తనకున్న దాంట్లో నన్ను అర్చన చేస్తూ మట్టితో తులసిదళం చేసి నా పాదముల మీద ఉంచుతాడు, వెళ్ళి దర్శనం చేయమన్నారు. తొండమాన్ చక్రవర్తి పాదరక్షలు కూడా ధరించకుండా ఆ కూర్ముణ్ణి వెతుక్కుంటూ వెళ్ళారు భీముణ్ణి. ఆయన భీముడి భార్య పేరు తమాలిని. వెళ్ళారు. ఎండలో వెళ్ళి పాపం అలా వెళ్ళడం అలవాటు లేని వారేమో తొండమాన్ చక్రవర్తి స్పృహ తప్పి పడిపోయారు. పడిపోతే ఆ భీముడు పరిగెత్తుకుని వచ్చి పైకి లేపి తన దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత కూర్చోపెట్టుకున్నారు. పొంగిపోయి వెంకటేశ్వర స్వామి వారు ఉభయనాంచారులతో కలిసి దర్శనమిచ్చారు. దర్శనమిస్తే భీముడు ఏమడిగాడో తెలుసా అండి? ఆ రోజున, స్వామి నాకు ఒక్కటే కోరిక, మా ఇంట్లో అంత అన్నం తినండి స్వామి అని అడిగాడు. అడిగితే వెంకటేశ్వరుడు అన్నారు, భక్తికి లొంగిపోతాడండి స్వామి. ఆయన అన్నారు, తప్పకుండా తింటానోయ్, అంత అన్నం పెట్టమన్నారు. ఎక్కడ పెడతాడు? ఆయనకి ఏముంది ఆయన దగ్గర? కుండలు చేస్తున్నాడు. ఆ చేయబడుతున్నటువంటి కుండని పగలగొట్టి అందులోనే పట్టుకొచ్చి గబగబా కాస్తంత అన్నాలు, పెరుగన్నాలు కలిపి పెడితే దాన్ని తిన్నారు వెంకటేశ్వర స్వామి వారు. తిని ఉభయనాంచారులు వేసుకున్నటువంటి నగలు తీసి భీముడి భార్య తమాలిని మెళ్ళో వేశారు. వెంకటేశ్వర స్వామి వారు తను కట్టుకున్న వస్త్రాలు తీసి భీముడికి కట్టారు. భీముడు తమాలిని అందరూ చూస్తూ ఉండగా విమానంలో పైకి వెళ్ళిపోయారు. ఇది ప్రత్యక్షంగా జరిగిన సంఘటన. నేనేం అభూత కల్పన చేసి చెప్పడం లేదు. తెల్లబోయారు అందరూ. అప్పుడు తెలుసుకున్నాడు తొండమాన్ తన పొరపాటు ఏమిటో. తెలుసుకుని నిష్కామమైన భక్తితో స్వామిని అర్చించాడు. అర్చించి తొట్టతొడన తొండమాన్ చక్రవర్తి కూడా స్వామిలో లీనమైపోయాడు. అటువంటి శ్రీనివాసుడు మన కోసమని ఒక చిత్ర విచిత్రమైనటువంటి భంగిమ పట్టారు. ఇక్కడే మీకు ఒక అనుమానం వస్తుంది, పద్మావతీదేవి కింద ఎందుకుంటుంది? వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్వరూపం అలా ఎందుకుంటుందో ఇప్పుడు వివరణ చేస్తాను. అది ఒక్కసారి మనస్సులో అర్థమైందా, ఓహో వెంకటేశ్వర దర్శనంలో ఉన్న గొప్పతనం ఇదా అనుకుంటారు మీరు. మనం స్వామి దర్శనానికి బయలుదేరుతాం. స్వామి దర్శనానికి బయలుదేరగానే మీరు ఒక్కసారి మానసికంగా ఊహించుకోండి, స్నానం చేసి ఓ తెల్లటి పంచ కట్టుకొని పైన ఉత్తరీయం వేసుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళి అండర్ గ్రౌండ్ వేలోంచి నడుచుకుంటూ వచ్చి ఆ సహస్ర దీపాలంకార సేవ జరిగేటటువంటి మంటపం ఉంటుంది, అక్కడ ఎడం పక్కకి తిరుగుతాం. తిరిగితే పైన బోర్డు ఉంటుంది, శేషసాయికి మృక్కు శిరము శిరము అని. ఎదురుగుండా మెట్లు ఉంటాయి, దాని మీద భక్తులు కూర్చుని ఉంటారు.
మీరు ఆ ఎడం పక్కకి తిరిగి అలా తిన్నగా నడిచి వెడతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగులు, పర్సులు ఇవన్నీ తీసుకుని అక్కడ స్కానింగ్ కౌంటర్లోకి పంపిస్తారు. మీరు ఆ బ్యాగ్ తీసుకుని ఉంటే మళ్ళీ భుజాన తగిలించుకుని మెల్లిగా అక్కడ చిన్న మెట్టు దిగుతారు. ఇత్తడి దానితో చేయబడినటువంటి పెద్ద పెద్ద అడ్డంగా పెట్టినటువంటి ప్రతిబంధక స్వరూపంగా ఉండేటటువంటి అటువాళ్ళు ఇటు, ఇటువాళ్ళు అటు వెళ్ళిపోకుండా నిర్మింపబడినటువంటి లోహపు తెరలు అడ్డంగా పెట్టి ఉంటాయి. అందులోంచి మీరు నడుచుకుంటూ వెళ్ళి ఎడం పక్కకి తిరుగుతారు. గుడి లోపలికి వెడదామని, రాజద్వారంలోకి వెడదామని చెప్పి మీరు కాలు పెట్టగానే ఇలాంటి తివాచి ఒకటి తడిసిపోయి ఉంటుంది. గొట్టంలోంచి నీళ్లు ఇలా పడుతుంటాయి ధారల కింద. మీ కాళ్ళు పెట్టగానే అరికాళ్ళు మీ ప్రయత్నం లేకుండానే కడగవేయబడతాయి. మీరు జాగ్రత్తగా చూస్తే రాజద్వారానికి కట్టబడినటువంటి అరటి స్తంభాల చాటున ఇటు శంఖనిధి, ఇటు పద్మనిధి ఉంటారు. చిన్న చిన్న ఇత్తడి విగ్రహాలు ఉంటాయి. ఇద్దరు లోపల జగత్తుని శాసించగలిగిన సామ్రాట్ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఇతడు తిరువేంకటాచలాధిపుడు తానయ్యుండి పరిపాలనము చేయు భరకుండితడు. తస్మాత్ జాగ్రత్త. లోపల ఉన్నటువంటి వాడు సంకల్ప మాత్రం చేత ఏమైనా చేయగలిగిన వాడని చెప్తారు. శంకరిదికి, పద్మనిధికి నమస్కారం చేసి మీరు సంతోషంగా వెడల్పుగా ఉండేటటువంటి రాజద్వారపు గడప దాటుతారు. కుడికాలు లోపల పెట్టి ఇటుపక్క రెండు అరల్లా ఉంటాయి. ఒక్కసారి ముందుకెడుతూ ఇలా తల పైకెత్తి చూశారనుకోండి, గోడ మీద గుణపం వేళ్లాడుతుంటుంది. ఆ గుణపంతో అనంతాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారి గడ్డం మీద కొట్టారు. గుణపానికి నమస్కారం చేసి మీరు మళ్ళీ ఒక్క 2 అడుగులు ఇలా ముందుకు నడుస్తారు. ఇటుపక్కన కృష్ణదేవరాయల వారు తన భార్యలతో కలిసి తనకి తానుగా పెట్టుకున్నటువంటి విగ్రహాలు కనబడతాయి కుడి పక్కన. ఆ విగ్రహాలను చూసుకుని ఏం అదృష్టవంతుడు అయ్యా, ఎన్ని మాటలు వచ్చావు ఈ దేవాలయానికి, ఎన్ని భూములు ఇచ్చావు, ఎన్ని మాన్యాలు ఇచ్చావు, ఎన్ని బహుమానాలు ఇచ్చావు, కొడుక్కి ఆయన పేరు పెట్టుకున్నావు, నీ విగ్రహాల్ని నువ్వే పెట్టేసుకున్నావు అనుకుని సంతోషపడిపోయి ఆయనకో నమస్కారం చేసి ఇంకొంచెం ముందుకెడతారు. వెళ్ళేటప్పటికి ఎడం పక్కన రంగనాయకుల మంటపం కనబడుతుంది మీకు. ఒకనకొకప్పుడు శ్రీరంగం నుంచి శ్రీరంగనాయకుల విగ్రహాలు తీసుకొచ్చి కొంతకాలం అక్కడ పెట్టారు. అందుకని రంగనాయకుల మంటపం అంటారు. ఆ రంగనాయకుల మంటపం దాటి ఇంకొంచెం ముందుకెడతారు. ఎడం పక్కన వాహన మంటపం కనబడుతుంది. స్వామివారికి బ్రహ్మోత్సవాలు, నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, వీటిల్లో వాడేటటువంటి రకరకాలైన వాహనాలు, ఛత్రాలు ఇవన్నీ ఆ మంటపంలో కనపడతాయి. అక్కడే తులాదండం కనబడుతుంది ఎడం పక్కన. బిడ్డలకి అనారోగ్యం వచ్చిన వాళ్ళు, భర్తకు అనారోగ్యం వచ్చిన వాళ్ళు, కోర్కెలు తీరని వాళ్ళు, కష్టాలు వచ్చిన వాళ్ళు, స్వామి నీకు ఉప్పుతో తులాభారం, పంచదారతో తులాభారం, పటికి బెల్లంతో తులాభారం, చిల్లర నాణ్యాలతో తులాభారం అని రకరకాలుగా మొక్కుకున్న తులాభార సామాగ్రిని తెచ్చి స్వామికి తులాభారం ఇచ్చేటటువంటి తులాదండం కనబడుతుంది. దానికో నమస్కారం. ఇంతమంది కోర్కెలు తీర్చి తత్తుల్యమైనటువంటి బరువు కొలవబడినటువంటి దండము, దానికో నమస్కారం చేస్తాం. ఇంకొంచెం ముందుకెడతాం. వెళ్ళగానే కుడి పక్కన మనకి ధ్వజస్తంభం కనబడుతుంది. దానికి దర్భలు కట్టేసి ఉంటాయి. ధ్వజస్తంభానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? లోపలికి ఏదైనా వెళ్ళాలన్నా, లోపల నుంచి బయటికి రావాలన్నా ధ్వజస్తంభానికి ప్రదక్షిణం చేసి వెళ్ళాలి. ధ్వజస్తంభానికి నమస్కారం చేస్తే మీరు వేద ప్రమాణాన్ని అంగీకరించినట్టు. ఆ ధ్వజస్తంభానికి నమస్కారం చేస్తారు. దాని ఎదురుగుండా, ధ్వజస్తంభానికి ఎదురుగుండా బలిపీఠం ఉంటుంది. దాని మీద భూతములకు, ప్రేతములకు, ఆ తర్వాత వివిధ రాక్షస గణములకు, వీటన్నింటికీ కూడా బలిహరణం ముద్దలు తీసుకొచ్చి వేస్తారు పొద్దున్నే. దానికి ఈశాన్య మూల క్షేత్రపాలక శిల ఉంటుంది. ఇప్పటికీ దేవాలయం తెరిచే ముందు కుంచకోల తీసుకొచ్చి ఒక్కసారి క్షేత్రపాలక శిలకి తగిలిస్తారు. అది రుద్రుడు. తగల్చి వెడతారు. మీరు ఆ ధ్వజస్తంభానికి నమస్కారం చేసి దాని పక్క నుంచి ఇలా వెళ్ళి ఇలా మెట్లెక్కుతారు. ఓ పెద్ద ద్వారం ఒకటి వస్తుంది. ఆ ద్వారం దగ్గర తాళ్ళలోంచి ఇటుపక్క నుంచి కొంతమందిని, ఇటుపక్క నుంచి కొంతమందిని వదిలేస్తుంటాడు. అటుపక్క నుంచి బయటకు వచ్చేవాళ్ళు మీకు కుడి పక్క నుంచి వస్తూ ఉంటారు. ఆ ద్వారం దాటి లోపలికి వెడతారు. వెళ్ళగానే ఎంత సంతోషమో! ఎదురుగుండా ఆనంద నిలయం. మీ కంటికి ఎదురుగుండా అద్దాల పేటికలో ఇలా పడుకున్నటువంటి బంగారు శ్రీరంగనాథుడు, ఆ కింద వరదరాజులు, ఆ కింద వెంకటేశ్వరుడు ఉంటారు. అక్కడి నుంచి తాళ్లలోంచి మీరు ఇలా ఎడం పక్కకి తిరుగుతారు. తిరిగితే ఎడమ మూల వరదరాజస్వామి వారు నీకెందుకురా, నేనున్నాను, నీకేం బెంగలేదని ఇలా వరదహస్తం పట్టుంటారు. శ్రీరంగనాథుడికి, వరదరాజస్వామికి, వెంకటేశ్వర స్వామికి మధ్యలోకి వెళ్ళబోతూ ఉంటారు. వెళ్ళబోతూ మీరు ఆ వరదరాజస్వామికి నమస్కారం చేసి ఇలా తిరుగుతారు. తిరిగి మళ్ళీ ఇటు తిరుగుతారు. ఈ కుడి పక్కకి తిరిగి ఆలయం లోపలికి వెళ్ళి ఎదురుగుండా గరుడు ఉంటాడు. ఇలా రెక్కలు విప్పుతూ ఉంటాడు. తిరుమలలో ఉన్న గరుడు ఏమో స్వామి ఎప్పుడొచ్చి మీద కూర్చుంటారో ఎగిరిపోవాలి అని
టోపీ పెట్టుకుని అయ్యగారు వచ్చి ఎక్కడానికి సిద్ధంగా కారు తలుపు తీసి పట్టుకున్నటువంటి చోదకుడిలా సిద్ధంగా ఇలా రెక్కలు విప్పి ఉంటాడు. ఆయనకో నమస్కారం చేస్తారు. నమస్కారం చేసి ఇలా ముందుకెళ్ళి ఇలా ఎడం పక్కకి తిరుగుతారు అంతే. అక్కడ ఒక పెద్ద ఇలా చెక్కపీఠం ఉంటుంది. ఆ చెక్కపీఠం మీదకి ఎక్కుతుంటేనే మీకు అటు ఇటు జయ విజయులు కనబడతారు. వాళ్ళు ఆయన ఇలా కుడి చేయి పెడతాడు, ఇటువైపు ఉన్న ఆయన ఇలా ఎడం వేలు చూపిస్తుంటాడు. ఇక్కడ ధూళి దర్శనం లేదు. ఇలా రెండు చేతుల్లో రెండు దీపాలుండి ఆ దీపాల్లోంచి ఆ మంటపానికి కట్టబడినటువంటి ఆ దీపపు ప్రమిదల్లోంచి ఒత్తులు వెలుగుతూ ఉంటాయి. ఆ దీపపు కాంతులు ప్రసరిస్తూ ఉంటాయి. ఇంకక్కడి నుంచి పిల్లల్ని తలనీలానిచ్చేసిన వాళ్ళు భుజాలు ఎక్కించేసుకుంటారు. ఆ చెక్క మీదకి ఇలా ఎక్కుతారు. ఎక్కగానే అందరికీ మౌనం. ఇప్పటి వరకు ఎవరెవరు ఏ మాటలు మాట్లాడినివ్వండి, అందరూ మైమరచిపోతారంతే. ఒక్కసారి ఆ చెక్క మీదకి ఎక్కేటప్పటికి స్వామి బంగారు కిరీటం కనపడడం మొదలెడుతుంది. అంతే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా తప్ప ఇంకొక మాట ఉండదు అసలు నోటి వెంట. ఆ గోవిందా అని కిరీటాన్ని మకరతోరణాన్ని చూస్తూ మీరు ఆ బంగారు మేడలోకి ప్రయాణిస్తారు. బంగారు మేడలోంచి రాముల వారి మేడలోకి వెడతారు. అది దాటి ఇంకొంచెం ముందుకెడితే తాళ్లతో కట్టబడినటువంటి స్వామివారి ఏకాంత సేవ మంచం ఉంటుంది పక్కనే. అందులో రాత్రి భోగ శ్రీనివాసుడు పడుకుని ఏకాంత సేవ జరుగుతుంది. అన్నమాచార్య వంశీకులు వచ్చి ఇప్పటికీ రాత్రి కీర్తన చేస్తారు. ఒక్క నమస్కారం చేస్తారు. ఆ ముందుకెళ్ళి ఇటు తిరగండి జరగండి జరగండి అంటుంటారు. ఇలా తిరుగుతూ తిరుగుతూ అక్కడికి వెళ్ళి మీరు ఇలా చూస్తారు స్వామిని. చూసేటప్పటికి తులసి పత్రితో పూజ చేయబడి బంగారు కవచములు ధరింపబడినటువంటి బంగారు పాదములు. దాని మీద చూస్తే పాదముల దగ్గర పెట్టబడినటువంటి పెద్ద పెద్ద గజ్జలు, ఆ గజ్జల పైన పెట్టబడినటువంటి పాదములకున్న నూపురములు, అది దాటితే ఇంత అంచుతో కట్టబడినటువంటి పెద్ద పట్టుచీర, ఆ పట్టుచీర మీదకి చూసినట్టే బలిష్టమైనటువంటి తొడలు, సన్నటి నడుము, ఓ పక్కకి కొద్దిగా వంగినట్టు సోయగంగా నిలబడినటువంటి మూర్తి, ఇంకొంచెం ముందుకి చూసినట్టయితే స్వామి పెట్టుకున్న పెద్ద బంగారు వడ్డానం, దాని మీద నాభి ప్రాంతంలో ధరింపబడినటువంటి నందక ఖడ్గం, సూర్యకఠారి, అది కూడా దాటి ఇంకొంచెం పైకి చూసినట్టయితే స్వామి మెడలో వేసుకున్నటువంటి చిత్ర విచిత్రములైనటువంటి హారములు, ఇంకొంచెం పైకి చూస్తే శ్రీదేవి భూదేవి ఇద్దరికి పుష్పమాలలో అలంకారం చేయబడి ఉంటాయి. ఇంకొంచెం పైకి చూసేటప్పటికి వక్షస్థలంలో సాలగ్రామ మాలలు ఇలా క్రిందకి వేళ్లాడుతుంటాయి. పగడాల, ముత్యాల, వజ్రాల, వైఢూర్యాల పేరులతో కూడిన రకరకాల హారాలు. ఈ భుజాల దగ్గరికి వచ్చేటప్పటికి వెనక నుంచి శంఖచక్రాలు, ఆ శంఖచక్రాలకి పైన చక్కటి కంఠం, చిన్ని గడ్డం, దానికి పెట్టబడినటువంటి చిన్ని పచ్చ కస్తూరితో కూడినటువంటి బొట్టు, అనంతాచార్యులు వారిని జ్ఞాపకం చేస్తూ దొండపళ్ళం లాంటి పెదివిలు. ఆ మూతి చూడాలి. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి వారి మూతి చూడండి శ్రద్ధగా. ఎంత బాగుంటుందో. ఇలా మూతి ముడుచు కూర్చుంటే సున్నా చుట్టినట్టు ఉంటుంది ఆ మూతి. గుండ్రమైన మూతి, ఆ మూతి మీద అరవిరిసినటువంటి సంపంగి లాంటి ముక్కు, ఆ ముక్కు మీద చూసినట్టయితే చిన్న చిరునవ్వుతో కూడి నేను నిన్ను చూస్తున్నాను అని అభయం ఇస్తున్నట్టుగా అరవిరిసినటువంటి నేత్రాలు, వాటికి ఇక్కడ వరకు తీర్చిదిద్దబడినటువంటి ఊర్ధపుండ్రాలు, భుజాల మీదకి జల్లుకోబడినటువంటి జుత్తు, ఆ పైన వజ్ర వైఢూర్య మరకత మాణిక్యములతో కూడిన కిరీటం, దాని మీద మకర తోరణం, ఈ కిరీటం మించి శంఖచక్రాల మించి ఇలా యువతల వైపుకి వేసేసినటువంటి పెద్ద తోమాల, అటువంటి వాటితో కూడి స్వామి కుడి చేతితో ఇలా అభయహస్తం పట్టి ఎడమ చెయ్యి ఇలా నడుము మీద పెట్టుకుని ఉంటాడు. ఇలా ఉన్నటువంటి మూర్తిని మీరు ఆపాదమస్తకం చూసి పొంగిపోయి అప్ప అప్ప గోవిందా 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 అని వెనక్కి తిరిగి చూస్తూ ఆ మూర్తిని తాగేస్తూ కళ్ళతోటి వెనక్కి తిరిగి వచ్చేసి అక్కడి నుంచి ఒక్కసారి మిమ్మల్ని అయ్యా జరగండి 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 అంటారు. మళ్ళీ ఓసారి ఇలా తొంగి చూసి స్వామి పునర్దర్శనాన్ని కటాక్షించవయ్యా అని బయటికి వస్తే పక్కనే ఘంటామంటపం, పెద్ద పెద్ద గంటలు కట్టుంటాయి. వాటికో నమస్కారం పెట్టి బయటికి వచ్చి మీరు ఎడం పక్కకి వెడితే ఒకళ్ళమాత, ఆ తల్లి వంటశాలలోకి చిన్న కన్నంలోంచి కూర్చుని ఇలా చూస్తూ ఉంటుంది. అమ్మేం చేస్తుంటుంది? ఎప్పుడు కొడుకు ఆకలి చూస్తూ ఉంటుంది. పిల్లాడికి కావలసిన నైవేద్యాలన్నీ జాగ్రత్తగా సిద్ధమయ్యాయో లేదో అమ్మ అలా చూస్తూ ఉంటుంది. అమ్మాయి అంత అదృష్టవంతురాలివమ్మా, నాకు వెళ్ళినప్పుడల్లా అనిపిస్తుంది. అక్కడ రాత్రి వెంకటేశ్వర స్వామి వారికి ఏకాంత సేవ జరుగుతుంటే రే గోవిందా
వచ్చి కాస్త కాళ్ళు పట్టరా అంటే, అమ్మా వస్తున్నానమ్మా అని స్వామి పంచె తీసి కుడి చేత్తో పైన పట్టుకుని ఆ శంఖ చక్రాలు కన కన శబ్దం చేస్తుంటే, ఒంటికి పెట్టుకున్న హారాలన్నీ ఊగుతుంటే, ఒక పెద్ద మేఘం కదిలుస్తోందా అన్నట్టుగా స్వామి నడిచొస్తుంటే, ఒయ్యారంగా స్వామివారి చిటినకన వేలు పట్టుకుని మా అమ్మ లక్ష్మీదేవి నడిచొస్తే, అమ్మ పక్కలో కూర్చుని, ఏమ్మా నాకు పెడతారు కదమ్మా, వాళ్ళు నైవేద్యాలు సిద్ధం చేస్తారు కదమ్మా, ఎందుకమ్మా అలా అవన్నీ చూస్తా అంటే, నాన్న నేను చూడకపోతే నేను ఉన్నది ఎందుకురా, నీకు అన్ని సరిగ్గా చేస్తారో చూడొద్దా నాన్న, లేకపోతే నాకు ఎలాగరా మనశ్శాంతి అంటే, అమ్మ నువ్వు అలాగే కూర్చుంటావు చూడు కాళ్ళు నొప్పెట్టుంటాయి అని అమ్మ చెయ్యి తీసి వెంకటేశ్వర స్వామి వారు తన ఒళ్ళో పెట్టుకుని ఆ చెయ్యి నొక్కుతూ సంతోషంగా ఒకళ్ళమాతతో మాట్లాడుతుంటే, మనందరం ఏ అమ్మ కాళ్ళు పడతామో ఆ అమ్మ అత్తగారి కాళ్ళు పడుతుంది. ఎంత అదృష్టమమ్మా ఒకళ్ళమాత అనేది. అమ్మ చెప్పమ్మా ఒక్కసారి అలా కాళ్ళు పట్టేటప్పుడు, రే గోవిందా ఇవాళ కోటేశ్వరరావు వచ్చాడురా కాకినాడ నుంచి, చూశానమ్మా వాడిని అని అనిపించేటట్టు నన్ను జ్ఞాపకం చెయ్యమ్మా అని ఒక్కసారి ఒకళ్ళ మాటకి నమస్కారం చేసి అందులోంచి బయటికి వచ్చి ముందుకొస్తే, అక్కడ మనకి తీర్థం ఇస్తారు, తల మీద పాదుకలు పెడతారు, అక్కడే లోపల ఆజ్ఞాపాలక హనుమ ఉంటారు. మీరు చూడండి ఎప్పుడైనా రామచంద్రమూర్తి ఎప్పుడు నోరు విప్పి ఏం మాట్లాడతారో అని ఇలా నోటికి చెయ్యడ్డు పెట్టుకుని ఇలా కూర్చుని ఉంటారు. సుగ్రీవుడు, అంగదాదులు మొదలైన వాళ్ళందరూ ఉంటారు. అక్కడ తీర్థం పుచ్చుకుని ఆ మెట్లు కిందకి దిగి ఎడం పక్కకి చూస్తే అక్కడే శ్రీతీర్థం ఉంటుంది. అదే రంగదాసు తవ్వినటువంటి బావి. ఆ బావికి ఇప్పుడు మూత పెట్టారు, మోటార్ కనెక్ట్ చేశారు. ఆ నీళ్లే వంటశాలలోకి వెళ్ళి స్వామివారి నైవేద్యానికి సిద్ధం అవుతాయి. మీరు అక్కడి నుంచి కొంచెం ముందుకెడితే అన్నమాచార్య స్వామి వారి క్యాసెట్లు సీడీలు అన్ని అమ్మే ఓ చిన్న స్టాల్, అది దాటి కొంచెం ముందుకెడితే మీకు భోజనం టికెట్లు ఉచితంగా ఇచ్చే టిక్కెట్లు. ఓ టిక్కెట్ చేత్తో పుచ్చుకొని మానసికంగానే కదా ప్రదక్షిణం అంతా, ఓ టిక్కెట్ పుచ్చుకొని ఇంకొంచెం ముందుకెడితే ఎదురుగుండా పరకామణి జల్లెళ్లలో ఇలా ఇలా కాయిన్స్ అన్ని జల్లించేస్తుంటుంది. ఆ లుంగీలు కట్టుకుని వాళ్ళందరూ ఓ లెక్కలు పెట్టేస్తుంటారు.